రైట్. ప్రస్తుతం కృష్ణవేణి గారు జనసేన స్పోక్స్ పర్సన్. నమస్తే కృష్ణవేణి గారు. వాయిస్ మ్యూట్లో చెక్ చేయండి ఒకసారి. ఎస్ వస్తుందండి. ఎస్. ఇప్పుడు వైసీపీ అసెంబ్లీకి రాకపోవడానికి ప్రభుత్వ వైఖరే కారణం, స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారా, ఇలాంటి ఆరోపణలు మీరు వినే ఉంటారు. ఇప్పుడు మీ ఆన్సర్ ఏంటి దానికి? సార్ సతీష్ గారు, మీకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకి, ప్యానెల్ లో ఉన్నటువంటి అజయ్ గారికి, వసంత్ గారికి మరియు రామారావు గారికి కూడా నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి హడావుడి అంతా ఇంత కాదు సార్. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళి ప్రజలు ప్రశ్నించమని ఎమ్మెల్యేలుగా వీళ్ళని పంపిస్తే అసెంబ్లీకి వెళ్ళి వీళ్ళు వాకౌట్ చేయడాలు అక్కడ అంటే అనేక మార్లు మనం చర్చ చేస్తాం సార్. అంటే ప్రజలు పంపించింది, ప్రభుత్వం ఏమైనా తప్పు చేసి ఉంటే కనుక ప్రశ్నించాలి, విమర్శించాలి, చర్చించాలి. అది అసెంబ్లీలో, ప్రెస్ మీట్ లో కాదు. అంటే ప్రెస్ మీట్ కే పరిమితమైనటువంటి పొలిటీషియన్ గా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వైసీపీ నాయకులు అసెంబ్లీకి వస్తారా రారా, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చర్చలో పాల్గొంటారా లేదా అన్నది కూటమి నేతల్లో గందరగోళం సృష్టించడం కాదు సార్. వాళ్ళకే వైసీపీ ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉంది. వెళ్ళాలా వద్దా అన్నటువంటి అంశం మీద. అంటే సభకు రావడం, అక్కడ కొద్దిసేపు నినాదాలు చేసి తర్వాత వాకౌట్ చేసి బయటకు వచ్చి రాజకీయం చేయడం వైసీపీకి అలవాటు. కానీ ఇప్పటి వరకు కూడా అంటే 180 రోజులు అసెంబ్లీకి అటెండ్ కాకపోతే గవర్నర్ గారు దీని మీద సీరియస్ గా రియాక్ట్ అవుతారు. కాబట్టి దాన్ని తప్పించుకోవడం కోసం అసెంబ్లీలోకి రావడం, తొలి రోజు రావడం, అక్కడ ఏదో నల్ల రిబ్బన్లో లేకపోతే నల్ల డ్రెస్ లో వేసుకుని నినాదాలు చేయడం, బయటకు వచ్చి రాజకీయం చేయడం, ఇది మాత్రమే వైసీపీ చేస్తున్నటువంటి, ఈ ప్రెస్ మీట్ పొలిటీషియన్ గారు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మండలికి వెళ్తానని చెప్తున్నారు కానీ, శాసన మండలికి వెళ్తాం అంటున్నారు కానీ అసెంబ్లీకి రానని చెప్పడం. అంటే అసెంబ్లీకి రాకపోతే వీళ్ళు 11 మంది ఎమ్మెల్యేని పంపించిన తర్వాత ప్రజలకి ఆయా నియోజకవర్గాల్లో సమస్యల మీద ఎవరు గళమెత్తుతారు సార్? ఆయా ప్రజలకి కూడా పనిచేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. కాబట్టి అధికారుల ద్వారానో, అక్కడ ఉన్నటువంటి మా కూటమి నాయకుల ద్వారానో అక్కడ ప్రజలకి నిశ్చలంగా పథకాలు అందించడంలో కానీ, అక్కడ ప్రభుత్వం చేపట్టవలసినటువంటి పనుల్లో కానీ ఎక్కడ వెనకడు వేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి కానీ లేకపోతే కనుక ఆ 11 నియోజకవర్గాలని కూడా వీళ్ళు గాలి వదిలేసినట్టే కదా సార్. అంటే అసెంబ్లీకి పంపించిన తర్వాత అంటే గతంలో కూడా మనం చూస్తాం, టీడీపీ అధికారంలో ప్రతిపక్ష హోదా వచ్చినప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి వాళ్ళ గళాన్ని బలంగా వినిపించేవాళ్ళు. కానీ కనీసం 23 మందికి ప్రతిపక్ష హోదా ఉన్నా సరే కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కౌరవ సభలాగా నిర్వహించి ఏ రకంగా అపహాస్యం చేస్తూ వాళ్ళని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఎలా మానసికంగా ఆ రోజు కృంగదీశారో చూసాం. కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు ఏ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితాల జోలికి కానీ, వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించడానికి కానీ విమర్శించకుండా ఒక హుందాతనమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాగణమే ప్రశ్నించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్లకే పరిమితం అవుతానని చెప్పడం అనేది నిజంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో కొంత పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే పులివెందుల ఎమ్మెల్యేగానే గుర్తించారు, ప్రతిపక్ష నేతగా గుర్తించలేదంటే ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చి పంపిస్తారు సార్ ఏ ప్రభుత్వానికైనా, ఏ పార్టీకైనా సరే. కానీ అంతేకాని ఇవాళ కూటమి ప్రభుత్వం మీద పదే నిందలేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వనటువంటి ప్రతిపక్ష హోదాని ఇవాళ ప్రభుత్వం ఎలా ఇస్తుంది సార్? ఇచ్చినటువంటి ఆ 11 మంది అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని దీనికి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. నేను 2019లో ఘోర ఓటమిని చూస్తాం. ఒకే ఒక ఎమ్మెల్యే నేను కలిసైకి చేస్తే చాలు నా దగ్గరకు వచ్చి చేరిపోతాడండి. ఆ రోజు మా ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో చూసాం. అలాంటి టైంలో కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజాగణమే ప్రజల్లో ప్రశ్నించి మాట్లాడారు. అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వనేసేసి వీళ్ళ అబ్బసొత్తులాగా ఆ రోజు మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ప్రజా క్షేత్రంలో ఇదైతే మాత్రం అసెంబ్లీ రాజ్యాంగబద్ధమైన వేదిక కానీ రోడ్డు పక్కన ఉన్నటువంటి సభ కాదు. కానీ అక్కడికి వచ్చి మీరు వాకౌట్ చేయడమో, ఒకరి మీద ఒకరు వ్యక్తిగత విమర్శలు చేయడమో, లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారినో కౌటమి ప్రభుత్వాన్ని అవమానపరిచే విధంగా కాకుండా నిజంగా ప్రజల గురించి ప్రజాగళం ఎత్తితే మాత్రం నిజంగా ప్రజలు కూడా హర్షిస్తారు. ఎంతో కొంత అంటే మీరు ఓట్ బ్యాంక్ అని చెప్తూ ఉన్నారు కదా సార్, ఓట్ బ్యాంక్ అనేది కూడా ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు నెక్స్ట్ టైం కూడా అదే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందేమో అనేటువంటి కొంతమంది ప్రజలలో
ఒక అపోహ ఉంటది. ఆ అపోహ వల్ల పడ్డటువంటి ఓట్ బ్యాంకే తప్ప అది శాశ్వతమైనటువంటి ఓట్ బ్యాంక్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఎస్ రామారావు గారు, బయట మాట్లాడుతున్నాం, బయట పోరాడుతున్నాం అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తాం, ఇప్పుడు కల్తీ లడ్డు, కల్తీ నెయ్యికి సంబంధించి ఏ స్థాయిలో రచ్చ జరిగిందో తెలుసు. ఈ మధ్యకాలంలో ఏపీలో ఉన్నంత హీట్ ఎక్కడ లేదు, అంత రాజకీయ వేడి రాజుకుంది. సో వీటన్నిటికీ కూడా నిజంగా అసెంబ్లీకి వచ్చి మీకు ఇప్పుడు ప్రశ్నించే అధికారం ఉంటుంది. బయట మీరు ఎంత పోరాడినా అసెంబ్లీలో ఉండడానికి, బయట మాట్లాడడానికి ఆ వెయిటేజ్లో తేడా వస్తుంది కదా. నిజంగా అసెంబ్లీకి హాజరు